నమస్తే. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు గతంలో యూటర్న్స్ పెట్టడం జరిగింది. మరి ఆ యూటర్న్స్ వాహనదారులు ఇబ్బంది పెడుతున్నాయా? తెలుసుకుందాం ఈరోజు పబ్లిక్ టాక్లో. వచ్చేయండి. యూటర్న్స్ వల్ల ఇబ్బంది ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ముందులో అక్కడ యూటర్న్ ఉంది కదా, స్ట్రేట్గా వెళ్ళి అక్కడ తీసుకొని వస్తే బాగుంటుంది. అదేదో వీళ్ళు ఇట్లా చేసినా బాగుంటుంది. అలా కాకుండా ఇక్కడిక్కడే ఈ మధ్యలో ఇక్కడ ప్లేస్ ఇచ్చేసి ఇక్కడ యూటర్న్ చేసినా బాగుంటుంది. ఎటు కాకుండా ఏం చేస్తున్నారంటే సిగ్నల్ వేసి అందరిని ఆపుతున్నారు నాలుగు వైపులా. యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది మా ఫ్రెండ్కు. మేసిరి అనే పనిచేస్తాడు, ఇక్కడ ఇల్లు ఉంటుంది. యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. కారణం అంటే ఇక సిగ్నల్ పడగానే వెళ్తూ ఉంటారు. అది కొద్దిగా కూడా ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది, చాలా ప్రాబ్లం ఉంటాయండి. ఏంటంటే ఇంకా అది సిగ్నల్ పడక ముందుకే వెళ్తుంటారు అని యాక్సిడెంట్ అవుతుంది. యూటర్న్ వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? అవును మేడం, అవుతుంది కదా ఇబ్బంది. దానివల్ల ఎక్స్ట్రా ఫ్యూయల్ ఖర్చు అవుతుంది కదా. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. టర్న్ తీసుకోవాలంటే ఇబ్బందే కదా. దాదాపు ఎంత కిలోమీటర్ నుంచి యూటర్న్కి వచ్చారు? 1 కిలోమీటర్. యూటర్న్స్ వల్ల ట్రాఫిక్ జామ్ తగ్గుతుందని అంటున్నారు. ట్రాఫిక్ జామ్ తగ్గుతుందో లేదో అది మాకు తెలియదు, కానీ మాకైతే ఇబ్బందే కదా. ఫ్యూయల్ అయితే ఎక్స్ట్రా బర్న్ అవుతుంది కదా. ఇక్కడ సిగ్నల్ ఎక్కువసేపు ఆపరు, అక్కడ ఎక్కువసేపు వెళ్తుంది కానీ ఇక్కడ సిగ్నల్ ఆపరు. క్రాస్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కొంచెం సిగ్నల్ టైమింగ్ పెంచితే బాగుంటుంది. యూటర్న్ ఏమన్నా మీ వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందా? ఏమి ఇబ్బంది ఉండదు, బాగానే ఉంటుంది. మ్యాక్సిమం ఎప్పుడు ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు, బట్ సిగ్నల్ ఇటు క్రాస్ చేద్దామంటే అసలు టైం ఇవ్వరు. యూటర్న్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నార్మల్ గా వెహికల్స్ ఈవెన్ సిగ్నల్ పడ్డా సరిగా ఆగవు, దానివల్ల కొంచెం ఇబ్బంది. సిగ్నల్ పెడితే బెటర్ అనుకుంటున్నాం. సిగ్నల్స్ పెట్టి ఆపేస్తే బెటర్. నార్మల్ గా యూటర్న్ ఉంటాయి కానీ ఎవరు ఆగరు సరిగా ఇక్కడ. స్కూల్ టైంలోనే ఇబ్బంది అవుతుంది, నార్మల్ టైంలో మంచిగా ఉంటుంది. చాలా మంది యూటర్న్స్ వల్ల లాంగ్ అవుతుంది, పెట్రోల్ ఛార్జెస్ డీజిల్ ఛార్జెస్ ఎక్కువైపోయినాయి. యూటర్న్స్ వల్ల జంక్షన్స్ ఉండాలంటున్నారు. 2 పెట్రోల్ పంపులు ఉన్నాయి, ఈడ ఒకటి ఉంది, ముంగట ఒకటి ఉంది. ఇంకేం ప్రాబ్లం అయితే పెట్రోల్ పంప్కి ముంగట బేగంపేట బ్రిడ్జ్ ఉంది, ముంగట ఒక బ్రిడ్జ్ ఉంది, ఇంకేం కావాలి? U-turns are good, madam, but it should be, people will misuse that U-turn. When the direction is given to them, they have to follow that, but they don't follow. Whatever the instruction given by the traffic police, even to the traffic police also, they won't agree. So here, strict penalties to be imposed on them so that such kind of things should not happen. This is my opinion regarding this U-turn. గతంలో యూటర్న్ లేకముందు జంక్షన్స్ ఉండేవి, అలా ఉండాలి అంటున్నారు. మీరేమంటారు? I agree with U-turn, madam. Junction is not advisable. U-turn is good because a little bit junctions is also having its pros and cons. When we consider U-turn and junction, here U-turn is much better as compared to junction, I feel. థ్యాంక్ యూ. చేస్తున్నామంటే ఆఫీస్ అవర్స్ లో మాత్రమే ప్రాబ్లం అమ్మా. ఒక్కొక్కసారి ఖాళీగా రోడ్లు ఉండేటప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళిపోవాలని చూస్తారు, అనుకోకుండా ఇట్లు నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మొత్తానికైతే ప్రాబ్లమే అమ్మా, ఎవరు చూసిపోతారు. యూటర్న్ సింబల్ పెట్టాలి కదమ్మా, మనకి యారో మార్క్ పెట్టి పలానా ఈ రూట్ పలానా ఏరియాకి వెళ్తుంది అని ఒక బోర్డు పెడితే బాగుంటుంది. నాకు తెలియదు, నేను ఇక్కడ వెళ్ళాలి, నాగార్జున సర్కిల్కి వెళ్ళాలి. నాగార్జున సర్కిల్ నాకు తెలియదు అక్కడ వెళ్ళాలని, కానీ ఒక బోర్డు మాదిరి ఇట్లా ఇట్లా లెఫ్ట్ పోతే నాగార్జున సర్కిల్, ఇట్లా అట్లా కొన్ని బోర్డులు ఉంటే బాగుంటుంది. ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఏముంది? చాలా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటున్నారు. ఆ యూటర్న్ లేకపోతే ఇంకేలా యూటర్నే కదా ఆప్షన్ కావాలంటే. జంక్షన్ యూటర్నే బెటర్ అండి. జంక్షన్ పెడితే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఛాన్స్, యాక్సిడెంట్స్ బాగా అవుతాయి యూటర్న్స్ కంటే. అవునవును, అలానే ఉండాలి, ఏం కాదు. లాంగ్ అయినా కానీ ట్రాఫిక్ ఉండదు. ఇప్పుడు దగ్గర పెడితే చాలా ఎక్కువ యూటర్న్స్ ఉంటే ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది అట్లా.